వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఏపీలో కొత్త ప్రభుత్వం రాగానే పలు కీలక పదవుల్లో ఉన్నవారు తప్పుకోవడమో లేక కొత్త ప్రభుత్వమే వారిని సాగనంపడమో జరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వ్యవహారాలు పర్యవేక్షించే టీటీడీ నుంచే ప్రక్షాళన చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తొలగించారు. ఆయన స్థానంలో టీటీడీ కొత్త ఈవోగా జె శ్యామలరావును నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా తొలగింపునకు గురైన ధర్మారెడ్డి సెలవుపై వెళ్లారు. శ్యామలరావు ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన గతంలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు. ధర్మర్ పోర్టల్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ వల్ల లక్షలాది కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నాయని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. శుక్రవారం నాడు ఆయన ధరణి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ధరణి పోర్టల్ ను పునః వ్యవస్థీకరించి భూ వ్యవహారాలకు సంబంధించి చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సి ఉందన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ రెండింటికి మంత్రిని నేనే, చేయగలిగేది నేనే. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి, అర్హుడైన వాడికి ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ పాలేరు నియోజకవర్గం నా సొంత ఊరు, నా సొంత ఇల్లు కాబట్టి రాబోయే 3 సంవత్సరాల లోపే ప్రతి పేదవాడికి, అర్హుడైన వాడికి ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత నాదే. రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడతగా కొన్ని ఇళ్లు ఇస్తున్నాను. పేదవాళ్లలో బహుపేదవాళ్లు ముందు కట్టుకోండి. వచ్చే సంవత్సరం ప్రభుత్వ స్థలాలన్నీ కూడా గతంలో సురేష్ గారు, మిగతా మిత్రులు చెప్పారు. పెద్దవాళ్లు ఏదైతే కబ్జా చేసిన స్థలాలున్నాయో అవన్నీ బయటికి తీసి పేదోడికి పంచుతా. ఆ పంచే దాంట్లో ఇళ్ల స్థలాలు లేని ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలం కూడా ఇచ్చే బాధ్యత నాదే. ఇక ప్రధానమైంది, గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం ఒక తెల్ల రేషన్ కార్డు లేదు, ఆసరా పెన్షన్ లేదు. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం తీయట కబురు మీకు చెప్పబోతుంది. తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆసరా పెన్షన్ అర్హులైన వాళ్లకే ఇవ్వటం జరుగుద్ది. అర్హులైన వాళ్లు అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. గత ప్రభుత్వంలో నేను అప్పుడున్న మంత్రి గారికి దగ్గర, అప్పుడున్న ఎమ్మెల్యే గారికి దగ్గర అని పేదోడికి ఇవ్వకుండా, అర్హుడైన వాడికి ఇవ్వకుండా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ తోక మొదటికి కత్తిరించడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా చెప్తాను. చివరగా మీ అందరికీ తెలియజేసేది 2 విషయాలు. ఇప్పుడు ఎన్నికల కోసం మీ దగ్గరికి రాలా, ఓట్ల కోసం మిమ్మల్ని అడగటానికి రాలా. కానీ ఓట్ల కోసం నేను వచ్చి అడిగినప్పుడు పెద్ద మనసుతో మీ ఇంటి పెద్ద కొడుకుగా మంచి మెజార్టీతో నన్ను ఆశీర్వదించి దీవించి పంపించారు. మీ కొడుకుగా మీ కష్టాలు తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా మీ కష్టాల్లో అండదండలుగా ఉంటానని తెలుపుతున్నాను. ఈ గ్రామ పంచాయతీ విడగొట్టాలని అడిగారు. ఇప్పుడు ఎన్నికల ముందు ఇది సాధ్యం కాదు. ఈ ఎన్నికలు జరగనియండి. వచ్చే ఎన్నికల లోపే, ఈ ఎన్నికలు అయిన తర్వాత ఆ ప్రాసెస్ సంవత్సరం పైన పట్టుద్ది. నెక్స్ట్ ఎన్నికల కల్లా గ్రామ పంచాయతీ విడగొట్టడమా, దీన్ని సపరేట్ ఒక మున్సిపాలిటీ చేయటమా, మీ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం జరుగుద్దని మీ అందరికీ తెలుపుతూ, మీ ప్రేమ అభిమానాలు ఇలానే ఉండే విధంగా మీ సచివాలయంలో 5వ బ్లాక్ లో గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, పండితుల సమక్షంలో మంత్రి పార్థసారథి బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు మొత్తం 20,62,000 ఇల్లు శాంక్షన్ అయితే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేవలం 6.8 లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు. మిగతా 13.8 లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషియర్స్కి లబ్ధి జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి తప్పుకోకుండా వీటన్నిటినీ కూడా
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకుని బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరేట్టు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి జేజేఎం కానివ్వండి, లేదా అమృత్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అమృత్ స్కీమ్స్, ఆ స్కీమ్స్లో అర్బన్ గృహ నిర్మాణానికి, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద రూరల్ గృహ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా పనిచేసి, ఎక్కువగా అభివృద్ధి చేసి, ఎక్కువగా నిధుల్ని రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మేమంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. మరి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి, వాళ్ళకి రకరకాల సమస్యలు, ఏదో మెటీరియల్ సక్రమంగా అందట్లేదనో, లేకపోతే లేఅవుట్లు స్థలాన్ని కేటాయించినా కూడా మాకు స్థలాన్ని చూపించలేదనో, రకరకాల సమస్యలతో మరి ఈ స్కీమ్ కొంత కుంటుపడిన, గత ప్రభుత్వం పర్యవేక్షణ, ఎఫెక్టివ్ పర్యవేక్షణ లేకపోవడం మూలంగా కొంత కుంటుపడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అటువంటి అభిప్రాయం లేకోకుండా లబ్ధిదారులకు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రభుత్వం తరపు నుంచి ఏదేది చేయాలో వాటన్నిటినీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా టైమ్లీ మేమంతా రివ్యూ చేసుకుంటూ లబ్ధిదారుడికి మేలు జరిగే విధంగా, అదేవిధంగా ఈ స్కీమ్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవైజేషన్ చేసి ఇంకా మెరుగైన పద్ధతులు ఏదైనా అవలంబిస్తాం మూలంగా లబ్ధిదారులకి ఎక్కువగా మేలు చేకూరుతుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద సమీక్ష చేసి ఇంకా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, అయితే నిర్మాణంలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా కూలంకషంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకి ఎక్కువగా మేలు జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీడియా వాళ్ళకి ఇక తప్పకుండా ఇప్పుడే కదా తీసుకుంటే ఛార్జ్, ఇప్పుడే తీసుకున్నాం, తప్పకోకుండా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటాం. ఓకే, ఓకే, ఎనీథింగ్ సార్? ఓకే, థ్యాంక్ యూ. సో మా డిపార్ట్మెంట్ అధికారులందరి సహకారం కూడా కోరుతా ఉన్నాను. ఐఎన్పిఆర్ అధికారులు కానివ్వండి, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు సహకారం కోరుతూ అందరం కలిసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, లబ్ధిదారులకి మేలు చేకూరే విధంగా తగు చర్యలు తీసుకున్నామని చెప్పేసి మా డిపార్ట్మెంట్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి ఏదైనా సమస్య ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని కూడా పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మధ్యం యజంతమయాని హవ్యాగోతి సత్యామనసో మే అస్తో ఏ నోమానికాం గతమచ్చనాహం విశ్వే దేవాచో అభివోచతామే దైవేశ నిర్వీర్ణ కృణాత విశ్వే దేవాతి హవీరయధ్వో మహాస్మై ప్రజయామాతనో నిర్మారధామత్తి జపే సోమరాజన్న అగ్నే మన్యం ప్రతి నదన్ పరస్తాగద. మంత్రి బాధ్యతలు అప్పచెప్పిన మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, ఇటలీలో జరుగుతున్న G7 దేశాల సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా పోప్ ఫ్రాన్సిస్ ను కలిశారు. పోప్ ఫ్రాన్సిస్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ భేటీకి సంబంధించి మోదీ సోషల్ మీడియాలో స్పందించారు.
G7 సదస్సు సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ను కలిశాను. మెరుగైన ప్రపంచం దిశగా ఆయన సేవలను, ప్రజల పట్ల ఆయన చిత్తశుద్ధిని నేను అభిమానిస్తాను. భారత్ కు రావాలని పోప్ ఫ్రాన్సిస్ ను ఆహ్వానించాలని వెల్లడించారు. ఇక ఇటలీ ప్రధాని జార్జియో మెలోనివి మోదీ కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి, లగశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. వీటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. కేటీఆర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిరిసిల్ల రిటర్నింగ్ ఆఫీసర్ కు నోటీసులు జారీ చేశారు. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా రాయుడుపాలెంకు చెందిన ఆరుద్ర అనే మహిళ గురించి తెలిసిందే. కదల్లేని స్థితిలో వీల్ చైర్ కే పరిమితమైన తన కుమార్తె కోసం ఆరుద్ర పడిన తపన రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేసింది. తన కుమార్తెకు వైద్యం కోసం ఇల్లు అమ్ముకుంటుంటే పోలీసులు అడ్డుపడి వేధిస్తున్నారంటూ గత ప్రభుత్వ హయాంలో ఆరుద్ర సీఎం జగన్ కార్యాలయానికి వచ్చారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అక్కడ న్యాయం జరగలేదంటూ చేయి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆరుద్ర తన కుమార్తె సాయి లక్ష్మీచంద్ర సహా అమరావతికి వచ్చారు. తనను కలవడానికి ఆరుద్ర ప్రయత్నించిందని తెలుసుకున్న చంద్రబాబు ఆమెను సచివాలయానికి పిలిపించి మాట్లాడారు. మంత్రులకు శాఖల కేటాయింపులో భాగంగా కింజరపు అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ అప్పగించారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. నాపై నమ్మకంతో అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పగించిన బాధ్యతను అంతఃకరణ శుద్దితో నిర్వహించి ప్రతిక్షణం రైతన్నల సంక్షేమానికి, రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వంగల్పూడి అనితకు అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖను కేటాయించడం తెలిసిందే. దీనిపై అనిత స్పందించారు. తనకు హోంశాఖ అప్పగించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎన్డీఏ నేతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని అనిత చెప్పారు. కొంతమంది పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. మార్పు రాకపోతే తామే మార్చుతామని హెచ్చరించారు. మాచర్లలో చంద్రయ్య హత్య వంటి కేసులను రీఓపెన్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని వంగల్పూడి అనిత స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు గత 5 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అక్రమ కేసులపై సమీక్ష జరుగుతోందని అన్నారు. చాలా గురుతర బాధ్యత నా మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. నా మీద ఉన్న అభిమానంతో కంపల్సరీగా మేము అందరం కూడా ఎక్కడ కూడా మచ్చ రాకుండా చేస్తాం. ఒక్కళ్ళందరూ కూడా ప్రశాంతంగా బతికే వాతావరణం క్రియేట్ చేస్తాం మాత్రం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
చాలా గురుతర బాధ్యత నా మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. నా మీద ఉన్న అభిమానంతో కంపల్సరీగా మేము అందరం కూడా ఎక్కడ కూడా మచ్చ రాకుండా చేస్తాం. ఒక్కరందరూ కూడా ప్రశాంతంగా బతికే వాతావరణం క్రియేట్ చేస్తాం మాత్రం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా గురుతర బాధ్యత నా మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. నా మీద ఉన్న అభిమానంతో కంపల్సరీగా మేము అందరం కూడా ఎక్కడ కూడా మచ్చ రాకుండా చేస్తాం. ఒక్కరందరూ కూడా ప్రశాంతంగా బతికే వాతావరణం క్రియేట్ చేస్తాం మాత్రం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా గురుతర బాధ్యత నా మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. నా మీద ఉన్న అభిమానంతో కంపల్సరీగా మేము అందరం కూడా ఎక్కడ కూడా మచ్చ రాకుండా చేస్తాం. ఒక్కరందరూ కూడా ప్రశాంతంగా బతికే వాతావరణం క్రియేట్ చేస్తాం మాత్రం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే రావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఇదే విషయమై సందేహం వ్యక్తం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. సభ అర్థవంతంగా జరగాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ పాలనలో అభివృద్ది సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అన్నారు. సంపద సృష్టి పేరుతో పన్నులు వేయబోమని పయ్యావుల స్పష్టం చేశారు. చంద్రబాబు బ్యాండ్ ఇమేజ్ ను ఉపయోగించుకొని రాష్ట్రానికి పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొస్తామని చెప్పారు. ఉపయోగపడేలాంటి పెన్షన్ ని ఇవన్నీ సంతకాలని కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. సీట్లో కూర్చుని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం జరిగింది. ఈ రోజు ఒక్కసారి మీరు సెక్రటరియట్ వైపు చూడండి, ప్యాన్ చేసి చూపించండి. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఇట్లాంటి పండుగ వాతావరణం ఒక్క రోజు కూడా సెక్రటరియట్ లో కనపడలేదు. ఇవాళ సామాన్యమైనటువంటి ప్రజానీకం సెక్రటరియట్ అంటే తాము నేరుగా రావచ్చు అనేటువంటి భావన ఈరోజు కలకల్లాడుతూ కనపడుతుంది. ఇది ప్రజాప్రభుత్వం అంటే పరదాల చాటున, పోలీసు నిర్బంధాల చాటున, ఉద్యమాల అణిచివేతతోటి సాగదు. ఇది ప్రజాప్రభుత్వం అంటానికి తొలి రోజు ఈ పండుగ వాతావరణం కావచ్చు, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి సంతకాలు కావచ్చు, రాబోయేటువంటి మంచి రోజులకి సంకేతాలు అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అద్భుతం. అసలు నేను నిజంగా దాదాపు 8 కిలోమీటర్లలో ఒక 6 కిలోమీటర్ల పాటు రైతులు రోడ్ల మీద నిలబడి నాట్యాలు చేస్తూ పూలు జల్లుతూ వాళ్ళు చూస్తుంటే మొదటిసారి ఇది మా ప్రభుత్వం. వాళ్ళెవరు ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రైతులు. ఇది మా ప్రభుత్వం, ఈయన మా కోసం వచ్చాడు అనేటువంటి ఒక ఆనందాన్ని అడుగడుగున చూపిస్తుంటే నిజంగా ఎటువంటి మనిషినైనా హృదయం కలిచివేసేటువంటిది. అంటే ఆనందంతో గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పనిచేసింది, ఇవాళ ఎంత స్వేచ్ఛగా ఉన్నారంటానికి వాళ్ళ పడిన కష్టాలన్నింటినీ గుర్తు చేసుకుని వాళ్ళ పండగ చేసుకుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చింది అనేటువంటిది. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. బాధితులు చాలా డీటెయిల్ గా వాళ్ళ చేత మీరు అందరూ లైవ్ టెలికాస్ట్ చూశారు. ఎవరు కూడా మంత్రులు కాదు, శాసనసభ్యులు కాదు, ఈ ప్రభుత్వానికి సామాన్య ప్రజలే ప్రాధాన్యము, పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఓరియంటేషన్ తోనే చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతోంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి పక్కన ఎవరు నుంచున్నారు? ఈ రాష్ట్రంలో పెన్షన్ అందుకోబోతున్నటువంటి అవ్వాతాతలు నుంచున్నారు. ముఖ్యమంత్రి గారి పక్కన అన్నా క్యాంటీన్ లో గత 5 ఏళ్లుగా ఆకలి అనుభవిస్తూ తమ సంపాదనంతా కూడా ఖర్చు పెడుతున్నటువంటి పేదలు, ఆటో నడుపుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, మాకు అన్నా క్యాంటీన్ వస్తుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పక్కన నుంచునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది స్వేచ్ఛ అంటే, అది ప్రజాపాలన అంటే. చదువుకునేటువంటి పిల్లలు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు ముఖ్యమంత్రి గారి పక్కన నుంచుని హక్కును చేర్చుకునే రకంగా మాట్లాడుతూ ఉన్నారు అనంటే అది ప్రజాపాలన, ప్రభుత్వ పాలన అనేటువంటి సంకేతం. ఇవాళ అన్నా క్యాంటీన్ నుంచి అవ్వాతాతల వరకు ప్రతి వర్గాన్ని సంతోషంగా ఉంచడమే ముఖ్యమంత్రి. వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే ఓటమి తాలూకు దిగ్భ్రాంతి నుంచి బయటకు వస్తున్నారు. కానీ జగన్ సహా వైసీపీ నేతలందరిది ఒకటే మాట, ప్రజలకు మేం చేసిన మంచి ఏమైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి రోజా కూడా స్పందించారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలని, కానీ తాము మంచి చేసి ఓడిపోయామని తెలిపారు. అందుకే గౌరవంగా తలెత్తుకు తిరుగుతామని, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దామని సహచర వైసీపీ నేతలకు ఆమె పిలుపునిచ్చారు.
టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. మళ్లీ ప్రజల్లోకి రావాలని జగన్ నిర్ణయం తీసుకోవడం పట్ల వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ చేసిన నిర్వాకానికి మళ్లీ జనంలోకి వస్తే రాళ్లు చెప్పులు వేస్తారని, జరిగేది ఇదేనని అన్నారు. బూతులు తిట్టే వాళ్లను సంకలో పెట్టుకుని తిరిగే జగన్మోహన్ రెడ్డి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి ఏనాడైనా ప్రజల్లోకి వచ్చావా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల తర్వాత చెంచల్గూడ జైల్లో ఉంటాడో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడో తెలియదు అని ఎద్దేవా చేశారు. నాడు తండ్రిని అడ్డం పెట్టుకుని దోచుకున్నది కొంతే, ఈ 5 ఏళ్లలో అంతకు 10 రెట్లు ఎక్కువ దోచుకున్నాడని గోరంట్ల ఆరోపించారు. జైల్లో ఉంటాడు, వీటన్నిటిపై సమగ్ర విచారణ జరుగుతుందని, దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. హత్య రాజకీయాలు, దోపిడీకి పాల్పడిన జగన్ శిక్షకు అర్హుడు అని స్పష్టం చేశారు. ఇది మా తాగిద్దారు అనుకుంటే ఏం జరిగితే జగన్మోహన్ రెడ్డిని అలా ఎమ్మెల్యేని ఎంపీని చూసాం. పదవి శాశ్వతం కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి అధికారం ఇస్తారు. 5 సంవత్సరాలు గౌరవంగా ఉంటే మరోసారి అవకాశం ఇస్తారు. ఒకటి నా రికార్డు ఎంతమంది బ్రేక్ చేస్తారో చూద్దాం. కూర్చుందాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరొకరు తయారవుతారు. అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పెన్షన్లే కాదు, ఇవాళ అభివృద్ధి ప్రాంతాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి సారించబోతున్నాం. ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యం. అధికారులు కూడా మనవి చేస్తున్నాం. తప్పుదారిలో నడిచిన అధికారులారా, ప్రభుత్వాలు మారుతాయి, కానీ అధికారాన్ని చలాయించేది మీరు. నాయకులు చెప్పారని ఇష్టారాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే. ప్రజల కోసం చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మీ అందరి మీద కూడా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని గౌరవించక, రాజ్యాంగాన్ని గౌరవించక మౌలిక హక్కులను హరిస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర కూడా చూసాం, రెవెన్యూ శాఖ ఏ విధంగా భూములను కబ్జా చేసిందో. భూములను కబ్జా చేయడం కోసం ఒక చట్టం తెచ్చింది ప్రభుత్వం. దాన్ని ఒక కలంపోటుతో రద్దు చేస్తా చంద్రబాబు గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎవరి భూములు ఎవరికో తెలియదు, ఎవరెవరు కట్టబెట్టారో తెలియదు. ఈ మధ్యకాలంలో మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ అనేక జిల్లాల్లో కానీ ఏ విధంగా భూములు కబ్జా చేశారో ఒక దృష్టాంతం ఉంది. ఈస్ట్ గోదావరిలో కూడా రెవెన్యూ కలెక్టరేట్ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. చాలా భూములు అన్యాక్రాంతమైనాయి. చాలామంది వస్తూ ఉన్నారు, మా భూములు పోయినాయి, ఎవరెవరికో పట్టాలు ఇచ్చేశారు, మ్యూటేషన్ చేశారని చెప్తూ ఉన్నారు. సమగ్ర విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి కలెక్టర్ల మీద, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓలు కానీ, బీఆర్ఓలు కానీ ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అసలైన లబ్ధిదారులకు దగా చేసి కొంతమంది అధికార పక్ష నాయకులకు ఒత్తాసు పలికి తప్పులు చేశారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అందుకనే మొదటిగా 4 బయలు దస్తాల మీద సంతకాలు పెట్టి ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన చట్టాలను రూపుదిద్దుతాం, సక్రమైన పరిపాలన అందిస్తాం, శాంతి భద్రతలు కాపాడతాం, గంజాయి లాంటి మహమ్మారి నుంచి, మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా కార్యాచరణ తీసుకుంటాం. రాష్ట్రానికి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా, పేదరిక నిర్మూలన లక్ష్యంగా అన్ని రంగాల అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సవినయంగా మనవి చేస్తూ, ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు, మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం. సేవా లక్ష్యంలో పనిచేసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 2 కళ్ళుగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా నిలబడటం, ముఖ్యంగా అణగారిన వర్గాలకి, పేద వర్గాలకి, బాధితుల పక్షాన్ని నిలబడతామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంతంత మెజార్టీలు మీరు ఇచ్చారంటే ఏ జయంతో ఇచ్చారో మేము అర్థం చేసుకోగలం. ఆ జయం నెరవేరేదాని కోసం మేమందరం కూడా కృషి చేస్తామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. మా వరకు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ప్రోటోకాల్ పాటించలే, అధికార దుర్వినియోగం, కనీసం ప్రతిపక్ష నాయకులకి గౌరవించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అటు ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించిన పాపాన పోలే. ఇవాళ ఇళ్ల చుట్టూ తిరుగుతారు, వంగి దండాలు పెడతారు, కనీసం గౌరవించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అలాంటి వాళ్ళంతా ఒక కంట కనిపెట్టి ఉంటామని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. నాకు సంబంధించి 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురు చూసాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదురు చూసాం. ప్రజల కోసం నీతిగా, నిజాయితీగా వ్యవహరించాం.
మాట తప్పలేదు, మాట తిప్పలేదు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాం. ఫలితంగా 7 సార్లు రాజమండ్రి సిటీలో కానీ రూరల్లో కానీ గెలిపించారు. వాళ్ళందరికీ నేను రుణపడ. మంత్రులుగా శాఖలు పొందిన కొంతమంది ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం సీనియర్ నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. మంత్రివర్గం కూర్పు చేసిన విధానాన్ని చంద్రబాబు వారికి వివరించారు. మంత్రివర్గంలో చోటు దక్కని వారి సేవలు వేరే రూపంలో వినియోగించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. తమకు కేటాయించిన శాఖలపై మంత్రులు అనిత, నిమ్మల, సత్యకుమార్ సీఎంను కలిసి సంతోషం వ్యక్తం చేశారు. హోంశాఖ కేటాయించినందుకు అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమర్థవంతంగా పనిచేయాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. యనమల, అయ్యన్న, ధూళిపాల, నక్క ఆనందబాబు చంద్రబాబును కలిశారు. జగన్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రభుత్వం కనుక 4 కాలాల పాటు ఉంటుంది. ఇది నేను 2007 సంవత్సరంలో ఫస్ట్గా మహానాడులో చెప్పాను నా స్పీచ్లో. తర్వాత 2009లో కూడా చెప్పాను. అందుకనే యంగర్ జనరేషన్కి అవకాశాలు వచ్చింది ఈ క్యాబినెట్లో. ఆ యంగర్ జనరేషన్కి అవకాశాలు ఇవ్వడానికి అందరూ కూడా వెల్కమ్ చేయవలసినటువంటి సందర్భం. అంతేత ఈ యంగర్ జనరేషను కమిట్మెంట్ తోటి అదేవిధంగా ఒక చిత్తశుద్ధితోటి పనిచేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆనాడు నేను 29 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మాకు అవకాశం ఇచ్చారు. సో చిత్తశుద్ధితోటి లాయల్టీతోటి పనిచేస్తే, కమిట్మెంట్ తోటి పనిచేస్తే ఎవరన్నా 4 కాలాల పాటు నాయకుడిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ ఏదైతే క్యాబినెట్ కూర్పు ఉందో ఆ కూర్పు తప్పకుండా 100% బ్రహ్మాండంగా ఉంది. వెల్కమ్ చేస్తున్నాం కూడా అందరం కూడా. అంచేత సీనియర్స్ అనేటువంటిది నేను చెప్పాను, మీరు ఒకసారి ఆ రోజు పేపర్లు చూస్తే తెలుస్తుంది. సీనియర్స్ అనేటువంటిది పార్టీకి ఉపయోగపడాలి. అదేవిధంగా మిగతా వాళ్ళకి కింద వాళ్ళకి అకామిడేట్ చేయాలి. కింద వాళ్ళకి అకామిడేట్ చేస్తే యంగర్ జనరేషన్ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. మన ఫ్యామిలీ అయినా అంతే. కింద వాళ్ళకి మనం సంపాదించినప్పుడు మన కింద వాళ్ళకి మన కొడుకు కూతురుకు అవకాశం ఇస్తే వాళ్ళు వస్తారు. అంచేత ఏంటంటే ఎప్పటికప్పుడు పాత నీరు ప్రక్కడికి బాధ ఎప్పుడు కూడా పాత నీరు కొత్త నీరు కలుస్తూనే ఉంటాయి. ఆ కలయిక అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ కలయికే ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంచేతే ఏదైతే క్యాబినెట్లో మోర్ దాన్ 50% యూత్కి ఇచ్చారో దాన్ని వెల్కమ్ ఆస్పెక్ట్ తప్ప మరొకటి కాదు. నేను ఇప్పుడే సీఎం గారితో కూడా మాట్లాడొచ్చాం కొన్ని విషయాలు. అవన్నీ కూడా త్వరలో అమలు చేస్తాం. ఎంచేతంటే మేము ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు తగ్గట్టుగా మేము మార్పు చేస్తామని మేము హామీలు ఇచ్చాం. ఆ మార్పు భవిష్యత్తులో జరగాలి. అదేవిధంగా ఒక క్యాబినెట్ కాకుండా మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఏదైతే ప్రజలు ఆశ పెట్టుకున్నారో రాష్ట్రానికి చేయవలసిన కార్యక్రమాలు ఇవన్నీ చేయవలసిందే ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా కూటమి యొక్క బాధ్యత. ఎవరు మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు కళ్ళు మూసుకున్నాం, ఈ 5 ఏళ్ళు కూడా ఎన్ని రోజులు కళ్ళు మూసుకున్నాం? 30 సంవత్సరాలు నేను ఉంటానన్నాడు. 30 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ప్రజలు కళ్ళు మూసేశారు. ఆ కళ్ళు ఎప్పుడు తెరుస్తారో తెలీదు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టం. ఆయన సరిగ్గా చేసుకోలేకపోయాడు కాబట్టి కళ్ళు మూసేశారు. 30 సంవత్సరాలు ఉంటానని గర్వం పడికినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఎందుకు పోయాడు అంటే ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు కాబట్టి, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాడు కాబట్టి ఒక మార్పు కోరుకున్నారు. ఈ మార్పును మేము సరిగ్గా ఉపయోగించుకుని ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడితే పర్మనెంట్గా ఉండడానికి అవకాశం ఉంది. పోలిస్తే ఆర్థిక విధానం 5 ఏళ్లలో చాలా భారీగా తప్పుదోవ పట్టింది అనేది అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో దాదాపు క్రైసిస్ క్రియేట్ చేశారు. ఎకానమీ క్రైసిస్ కాదు, ఫైనాన్షియల్ క్రైసిస్ కాదు, అదేవిధంగా అనేక రకాల డెవలప్మెంట్ లేకుండా చేశారు. చేత మెయిన్గా ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది ఇప్పుడు, అదేవిధంగా ఎకానమీ క్రైసిస్లో ఉంది. ఈ రెండును కూడా తట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అంచేత కొంత టైం పట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు కాబట్టి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి చాలా సంవత్సరాలు చేస్తారు, అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మేజర్ క్రైసిస్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ క్రైసిస్ నుంచి బయటకు రావడం అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. అదేవిధంగా మనం చేయవలసింది ఏంటంటే వెల్ఫేర్ కార్యక్రమాలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు 5 కూడా మనం వెల్కమ్ చేస్తున్నాం. దీంతో పాటు ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ జరగకపోతే మీకు దాదాపు ఈనాడు ప్రపంచంలో 24 దేశాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఎలక్షన్లో అన్ని విషయాలతో పాటు గవర్నెన్స్ కూడా ఒక ఇష్యూ అయింది. బ్యాడ్ గవర్నెన్స్, వర్స్ట్ గవర్నెన్స్ తిప్పికొట్టిన దేశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున ఏంటంటే మన రాష్ట్రంలో కూడా ఈ వరస్ట్ గవర్నెన్స్ తిప్పికొట్టి ఒక మంచి గవర్నమెంట్ రావాలని ఎన్నుకున్నప్పుడు ఆ మంచి గవర్నమెంట్ యొక్క బాధ్యత ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి బాధ్యత, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూర్చేటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి
వీళ్ళంతా కూడా కష్టపడి పనిచేయాలి. అందులోకి అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సారథ్యంలో తప్పకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ యనమల ఇన్ ద క్యాబినెట్ ఆర్ నాట్. ఇదేంటంటే రాష్ట్ర ప్రజలకి మేమంతా కూడా పార్టీలో ఉన్నాం, పార్టీ సీనియర్స్గా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధికి మేమంతా తోడ్పడతాం. అంటే పదవి ఉండాలి లేదనేది ఏమి లేదు. పదవులు లేని వాళ్ళు చాలా మంది కష్టపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలో సాయి కుమార్ తనయుడు సినీ హీరో ఆది పాల్గొన్నారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవుని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను సాయి కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు.